హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడని వాళ్ళు అతి తక్కువ మంది అయితే ఉంటూ ఉన్నారు. సో క్రెడిట్ కార్డులపై అతి ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. ఒక చిన్న తప్పు వలన రోజుకు 500 రూపాయల పెనాల్టీ పడింది. సో అది కస్టమర్కి ఏ విధంగా లాభమైంది, బ్యాంకు చేసిన చిన్న తప్పు వల్ల, అదేవిధంగా కస్టమర్కి తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన రూల్ ఏంటి ఒకసారి చూద్దాము. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. చిన్న తప్పుకు భారీ మూల్యం. రోజుకు 500 చొప్పున 3.21 లక్షలు అంటే 3,21,000 చెల్లించిన బ్యాంకు. క్రెడిట్ కార్డుల వినియోగం ఇటీవల విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. వీటిని తెలివిగా వాడితే ఉపయోగం, అదే సరైన అవగాహన లేకపోతే మాత్రం పరిధికి మించి వాడితే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక కస్టమర్ అదే క్రెడిట్ కార్డులతో ఏం చేయకుండానే 3,21,000 పొందాడు. బ్యాంకు చేసిన ఒక తప్పిదంతో లక్షల్లో పరిహారం పొందాడు. ఆ వివరాలను ఒకసారి చూద్దాం. ప్రస్తుతం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా క్రెడిట్ కార్డులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతుందన్నా ఇక్కడ తెలివిగా ఉపయోగించడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని బ్యాంకులను అభ్యర్థించినా ఇక్కడ ఆలస్యం అయిపోయింది. దీనికి అదనంగా మళ్ళీ బ్యాంక్ అతనికి క్రెడిట్ కార్డు వార్షిక రుసుములు అంటే సంవత్సరానికి ఒకసారి వేసే ఈ ట్యాక్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా కట్ చేస్తామంటూ రుసుములు విధించడంతో అతను అంబుడ్స్మెన్ ఆశ్రయించాడు. దీంతో అతను అక్కడ విజయం సాధించాడు. బ్యాంకు నుంచి తన అభ్యర్థనలో జాప్యానికి పరిహారంగా 3,21,000 పొందాడు. దీనికి సంబంధించి ఆ వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడిట్లో పంచుకోగా ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది చూస్తే, కోటక్ మహీంద్రా బ్యాంకు తన క్రెడిట్ కార్డు పరిమితిని అంటే ఆ వ్యక్తి యొక్క క్రెడిట్ కార్డు పరిమితిని ₹1,00,000 ఉండేది అని 10,000కి తగ్గించేసింది. అలా తగ్గించడంతో తన క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలని ఆ వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు. ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం 2025 మే నెలలో కోటక్ మింత్రా, కోటక్ మోజో ప్లాటినం అనే 2 క్రెడిట్ కార్డు లిమిట్ని 1,00,000 నుంచి 10,000కు బ్యాంకు తగ్గించేయడంతో ఆ కార్డును క్లోజ్ చేయాలని బ్యాంకుకు మెయిల్ చేశాడు. ఆ తర్వాత మరో 2 సార్లు రిమైండర్ ఈమెయిల్స్ చేసినప్పటికీ కూడా బ్యాంకు నుంచి రెస్పాన్స్ లేదు. తన అభ్యర్థన మేరకు బ్యాంకు క్రెడిట్ కార్డును క్లోజ్ చేయకపోగా ఇంకా వార్షిక రుసుముల్ని సైతం విధించింది. దీంతో అతను హయ్యర్ అథారిటీస్ని ఆశ్రయించగా ఇప్పుడు పరిహారం పొందాడు. 2025 మే నెలలో కార్డు క్లోజ్ చేయాలని రిక్వెస్ట్ చేయగా 2026 ఏప్రిల్ నెలలో యాన్యువల్ ఫీజు కింద ₹1,180 చెల్లించాలని అతడికి బ్యాంకు నుంచి అలర్ట్ వచ్చినట్టు గమనించాడు. అప్పుడు అతను బ్యాంకును ప్రశ్నించగా క్రెడిట్ కార్డులు క్లోజ్ చేయలేదని సమాధానం వచ్చింది. దాంతో అతడు బ్యాంకింగ్కి సంబంధించి అంబుడ్స్మెన్ని సంప్రదించాడు. అప్పుడు బ్యాంకింగ్ నోడల్ అధికారి, ఇది నీ పొరపాటే, ఈమెయిల్ ద్వారా క్లోజర్ రిక్వెస్ట్స్ అంగీకరించబడవు, మీరు కాల్ చేయాల్సిందని సమాధానం వచ్చినట్లుగా బాధితుడు స్పష్టం చేశాడు. అయితే అతను రాతపూర్వకంగా క్లోజర్ రిక్వెస్ట్ చేసినట్లు, ఫాలో అప్ రిమైండర్స్ కూడా చేసినట్లు పేర్కొన్నాడు. కానీ బ్యాంకు నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పాడు. దీంతో అతడికి ఇప్పుడు సానుకూలంగా తీర్పు వచ్చింది. అతడి బ్యాంకు ఖాతాలో ₹3,21,000 జమ అయినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి వచ్చిన టెక్స్ట్ మెసేజ్ని కూడా రెడిట్లో షేర్ చేశాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, 3,21,000 ఇస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ టు కాంపన్సేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఎందుకు ఇలా ₹500 చొప్పున రోజుకి ఎన్ని రోజులు లెక్కేసి ఇచ్చారు అంటే కనుక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కస్టమర్ క్రెడిట్ కార్డు క్లోజింగ్ రిక్వెస్ట్ ఇచ్చిన 7 రోజులు అంటే 7 పని దినాల్లోపు అంటే వారం రోజులు వారం వర్కింగ్ డేస్ లోపు ఈ కార్డును క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక ఆలస్యం అయితే జాప్యం జరిగిన ప్రతి రోజుకు ₹500 చొప్పున వినియోగదారుడికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ అతను 2025 మే 23న క్లోజింగ్ రిక్వెస్ట్ చేశాడు. అంటే వారం రోజుల్లో చేయాలి, అంటే జూన్ 1 కల్లా క్లోజ్ చేయాల్సి ఉండేది. అలా చేయలేదు బ్యాంకు. దీంతో అతను 2025 జూన్ 1 నుంచి 2026 ఏప్రిల్ 18 వరకు మొత్తం 321 రోజులకు గాను రోజుకు ₹500 చొప్పున పరిహారం వచ్చింది. అతనికి సంబంధించి 2 క్రెడిట్ కార్డులు కాబట్టి మొత్తం 3,21,000 అంటే 321 ఇంటూ 2 క్రెడిట్ కార్డులు రోజుకి 500 చొప్పున ₹3,21,000 పరిహారం అయితే రావడం జరిగింది. సో క్రెడిట్ కార్డులు ఉన్న వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.